నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏర్పడి ఒక సంవత్సరం కావస్తున్న శుభ సందర్భంలో రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా రైతు సోదర మనలకు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ నా యొక్క శుభాభినందనలు. ఎందుకంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం రుణమాఫీ చేయని రుణమాఫీ, మొట్టమొదటి రైతు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ ఏ ప్రభుత్వం చేయలేదు ఇంతవరకు. మన రేవంత్ అన్న ప్రభుత్వంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేసి మొట్టమొదటిగా రైతులకి 22 లక్షల కోట్ల వరకు రుణమాఫీ కేటాయించి, అందులో ఇప్పటి వరకు 18 లక్షల కోట్ల వరకు రైతుల అకౌంట్ లో 2 లక్షల రుణమాఫీ అకౌంట్ లో జమ చేసింది. మిగతా 3 లక్షల రైతులకి కూడా ఈ నెల 30 తారీఖు వరకు కూడా ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వల్ల వచ్చి ఆగిపోయిన 2 లక్షల రుణమాఫీ కూడా ఈ నెల 30 తారీఖు వరకు వాళ్ళకి అకౌంట్ లో క్లియర్ చేస్తామని మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు గౌరవనీయులు ఇవాళ పేర్కొన్నారు. అలాగే మన రేవంత్ ప్రభుత్వంలో హామీ ఇచ్చిన ప్రకారం 6 పథకాలు, అలా మొట్టమొదటిగా మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ మహిళలకు ఉచిత బస్ సదుపాయం కల్పించడంలోనూ, అలాగే 200 యూనిట్ వరకు కరెంట్ ఉచితంగా ఇవ్వడంలోనూ, గ్యాస్ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేయడంలోనూ, అలాగే ఆరోగ్యశ్రీ బీమా పరిమితి 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచడంలోనూ, అలాగే అన్నగారు పేర్కొన్న అన్ని పథకాలని ఇంతవరకు సక్సెస్ గా అన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రభుత్వాన్ని సక్సెస్ గా నడిపిస్తున్నందుకు రేవంత్ అన్న గారికి ధన్యవాదాలు చెప్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లోకి ముందుకు బాగా పేరు తెచ్చుకుంటున్నందుకు నేను అభినందిస్తున్నాను. అలాగే రైతులను రాజు చేయడమే రేవంత్ అన్న గారి ప్రభుత్వం ముఖ్య ధ్యేయం కాబట్టి, ఏ ప్రభుత్వం ఇయ్యనట్టుగా రైతులకి సన్న ఓట్లకి 500 బోనస్ ప్రకటించడంలోనూ ఇప్పటి వరకు, అలాగే మన రాష్ట్రం ధాన్యం పండించడంలో మొదటి స్థానంలోకి వెళ్ళడానికి కూడా కారణాలు రైతులకి ఇచ్చిన ప్రతి పథకాలని రైతులు ఉపయోగపరుచుకుంటూ, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రతి పథకాన్ని ఉపయోగించుకుంటూ, అలాగే నవంబర్ 28 నుంచి 30 తారీఖు వరకు జరుగుతున్న రైతుల పండగ మా చర్యాల మార్కెట్ కమిటీ అధ్యక్షులుగా రైతులు మా నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున పాల్గొని రైతు పండుగను విజయం చేయాలని నేను కోరుకుంటున్నాను.